పూరా లోకల్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు ప్రజ్ఞా భారతి చైర్మన్ చౌదరి గారు. చౌదరి గారు చెప్పండి, అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? హిందువులే టార్గెట్గా మారణకాండ హింసాకాండ జరుగుతుందా? ఇస్లాం ప్రకారం ముస్లిమేతరులకు ఏ హక్కులు ఉండవు. అది ప్రాఫెట్ మహమ్మద్ ఖాన్ నుంచి కూడా జరుగుతుంది. అందుకని బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు ఉండాలి? అది ఇస్లామిక్ కంట్రీ. పాకిస్తాన్ కూడా ఏమని చెప్పింది, మాది ఇస్లామిక్ కంట్రీ, అందుకని నుంచి హిందువులందరినీ సిక్కులందరినీ తరిమేసిపోయింది. కానీ ఇక్కడ జరగలేదు. జరుగుతుంటే మధ్య మధ్యలో ఎన్నోసార్లు జరుగుతూ ఉంటే నెహ్రూ గారు కాడి నుంచి కూడాను వాళ్ళందరినీ రానివ్వలేదు అనమాట. హిందువులందరినీ కూడాను భారతదేశానికి రానివ్వాల. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి హిందూ సిక్కులంతా కూడాను భారతదేశానికి వచ్చి తరిమివేయబడ్డారు, వాళ్ళు వచ్చేసారు. అలాగే పంజాబ్లో ఉన్న చాలామంది ముస్లింలని, హర్యానాలో ఉన్న చాలామంది ముస్లింలని మనం పాకిస్తాన్ పంపించేసాం, తరిమివేశాలని పంపించేసామన్నమాట. అలాగే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య కూడా జరగవలసింది జరగనివ్వలేదు. ఎవరు జరగనివ్వలేదంటే నెహ్రూ గారు, గాంధీ గారు, వీళ్ళంతా కలిసి ఈ కాంగ్రెస్ ముఠా వాళ్ళు జరగనివ్వలేదు అన్నమాట. వాళ్ళకి ఏం చెప్పారు? లేదు వాళ్ళు దేశాన్ని రక్షిస్తామని చెప్పారు, మైనారిటీస్ని మీరు అక్కడే ఉండన్నారు. కానీ లక్షల మంది, కోట్ల మంది తిరిగి వచ్చేసేస్తే 1971లో పశ్చిమ బంగాళంతో కూడా ఫ్లడ్ అయిపోయింది అన్నమాట. అక్కడ ముస్లింలు పెట్టిన బాధలు, పాకిస్తాన్ సైన్ పెట్టిన బాధలు, సైన్స్లో ఎంతోమంది హిందువులు దేశానికి వచ్చారు. కలకటా అంతా నిండిపోయింది అనమాట. అప్పుడు మహాదుర్గా ఇందిరాగాంధీ ప్రపంచం అంతా తిరిగి అమెరికాతో, రష్యాతో, ఇంగ్లాండ్తో వెళ్ళి మా దేశం మీద అగ్రెషన్ జరుగుతుంది, హ్యూమన్ అగ్రెషన్, ఆయుధాలతో కాదు, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి పంపించేసి మా దేశాన్ని నాశనం చేసి వారికి చేస్తున్నారు, కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మీరంతా కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఇందిరాగాంధీ ఒక దుర్గలాగా యుద్ధం చేసి వారి చేసి కన్నీకి పాకిస్తాన్ పీకేసేసింది అనమాట. అప్పుడే కనుక దాన్ని పర్యవసానంగా మన హిందువులందరికీ ఇక్కడికి రప్పించి ఇక్కడి నుంచి ముస్లింలకు పంపించినట్టయితే, కనీసం అస్సాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి ముస్లింలను పంపించినట్లయితే మరి ఇంపు ఉండేది కాదు. మన హిందువులంతా ఇక్కడికి వచ్చేసేవారు. ఏ విధంగా అయితే హిందువులు, సిక్కులు వెస్ట్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి అద్భుతంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా జరిగేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారన్నమాట అండి, హిందీ, గాంధీ, కాంగ్రెస్ ముఠా వాళ్ళు ముస్లింలను బుజ్జగింపు శక్తి, వాళ్ళ ఓట్ల కోసమే. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు పుస్తకం కూడా రాశారు 41లో అనమాట. హిందువులు ముస్లిం దేశంలో ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఉండనివ్వరు. కాబట్టి దేర్ ఇస్ ఏ కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్. దేన్నైతే ఇండియా అంటున్నాం అందులో ఉన్న ముస్లింలందరినీ కూడాను పాకిస్తాన్కి పంపించేయాలి, ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్. అక్కడున్న హిందూ, సిక్కు, బౌద్ధులు అందరినీ కూడా ఇక్కడ తీసుకురావాలి. ఈ ప్రపంచంలో జరిగింది. టర్కీ యొక్క దాని ఆటోమాన్ ఎంపైర్, అందులో క్రిస్టియన్ గ్రీసు, క్రిస్టియన్ బల్గేరియా, క్రిస్టియన్స్ ఉండేవన్నమాట. కానీ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఆటోమాన్ ఎంపైర్ కంప్లీట్ నాశనం కుదించుకుపోయింది, ఒక్క టర్కీతో సీమితం అయిపోయింది అనమాట. అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్, మనం ఏదైతే యునైటెడ్ నేషన్స్ అంటున్నాం, అలాగే లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, మనం ఇంటర్నేషనల్ ఆధ్వర్యం ఉంటాం కదా అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ ఆధ్వర్యంలో టర్కీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అంతా కూడా గ్రీస్కు, బల్గేరియాకు, రొమాన్కి వెళ్ళిపోయారు. ఆ గ్రీస్లోను, వాటిలో ఆ దేశాల్లో ఉన్న ముస్లింలంతా కూడా టర్కీకి వచ్చేసారు. ప్రాబ్లమ్ సాల్వ్ వర్చువల్. అంబేద్కర్ ఇలా సాల్వ్ చేయాలన్నాడు, లేకపోతే హిందువులు నాశనం అయిపోతారని చెప్పారు. కానీ నెహ్రూ, గాంధీ ముఠా, కాంగ్రెస్ ముఠా వాళ్ళు వీఆర్ యాక్సెప్టింగ్ పార్టిషన్ బట్ నాట్ యాక్సెప్టింగ్ 2 నేషన్ థియరమ్. నువ్వు ఆడదాన్ని ఒప్పుకుంటాం కానీ చీర కట్టక్కర్లేదు అన్నాడు. ఆడదాన్ని ఒప్పుకుంటాం కానీ చీర కట్టకపోయినా పర్వాలేదు అన్నాడు. అలా ఉందన్నమాట. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కారణం ఎవరంటే గాంధీ, నెహ్రూ గారు. ఈ విషయంలో కొన్ని విషయాల్లో వాళ్ళు మంచి పని చేసి ఉండొచ్చు, కానీ హిందూ ముస్లిం రిలేషన్స్లో ఈ దేశం యొక్క సుస్థిరతను బట్టి వారు చేసినటువంటి అన్యాయం, అక్రమం, తనిఖీలు చూడండి. దాన్ని ఇందిరాగాంధీ కూడా ట్రై చేసింది.
1971-72లో పాకిస్తాన్ చిన్నమై భిన్నం చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తుంది, దేన్నైతే మనం చికెన్ నెక్ అంటున్నాము, నార్త్ బెంగాల్లోను సౌత్ బెంగాల్ నుంచి ఇంతే అన్నమాట సిలిగురి. అప్పుడు మనం అడగవలసింది, మాకు కొన్ని 2 జిల్లాలు ఇవ్వండి, అడ్జస్టెంట్గా ఉన్న 2 జిల్లాలు ఇవ్వండి అంటే చచ్చినట్టు ఇచ్చేవాళ్ళు అనమాట. అదేవిధంగా 92,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకి బందీలుగా ఉంటే ఏ కండిషన్ పెట్టకుండా వదిలిపెట్టేసామంటే అర్థం అవన్నీ చేసిన తప్పులు అనమాట అండి. అంటే మన సైనికులు యుద్ధ భూమిలో సాధించినటువంటి విజయాలని ఒమ్ము చేసి పారేసేసాం. అందుకని దానివల్ల ఏం పొందలేకపోయాం అనమాట. ఇది ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే, వాళ్ళు ఎంతమంది అష్యూరెన్స్ ఇచ్చిన దాన్ని కాపాడరు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇస్లామిక్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మేము మా సామాన్య మనుషులం కావు, మేము ముస్లిం, మా యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ డిఫరెంట్ అని బాగా అప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. కానీ మూర్ఖులను అయిపోయి చరిత్ర గురించి నేర్చుకోకుండా ఉండి ఇంకా ముస్లింలు నమ్ముతా అంటే దేశంలో ఎట్లా అయిపోతుందని చూడండి. మనం ఒక హైదరాబాద్ తీసుకొని, హైడ్రా ఎన్నో బిల్డింగ్లు బద్దలు కొట్టేసేస్తుంది. ఇవన్నీ కూడాను చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ముస్లింలు ఏమన్నారు, వాడు ఆక్యుపై చేసి చాలా చేసేసారనమాట. ఖబర్దార్, మా బిల్డింగ్ ముట్టుకున్నాం అంటే మచి అయిపోతారని ఆ మాట కూడా ఉపయోగించారు. ఖబర్దార్ అనే మాట ఉపయోగించారనమాట. కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. సో ఈ విధంగా నపుంసకత్వాన్ని మనమే ఆరాధించు. హైదరాబాద్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని సిటిజన్షిప్ తీసుకొచ్చి ఇది ఇంకా దూరపడిపోతుంది అనమాట. కాంగ్రెస్ కేవలం ముస్లింల ఓట్ల మీద ఆధారపడుతుంది ఈ రోజుల్లో. కమ్యూనిస్టులకి నాశనం అయిపోయి చేసి కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్లోనే జరుగుతున్నారు. అంటే ఏంటి, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు అన్నీ కూడా కాంగ్రెస్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ కలుషితమైపోయింది. అది భారతీయ వ్యతిరేక శక్తులు. ఎందుకంటే ఇండో ఇటాలియన్స్, అసలు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు కదా. ఆంగ్లో ఇండియన్ అంటే మగవాడు యూరోపియన్ అయ్యింది, ఆడది ఇండియన్ అయితే వాళ్ళు పుట్టిన సంతానాన్ని ఆంగ్లో ఇండియన్స్ అన్నాం. ఇప్పుడు మనం భారతీయుని యొక్క మగవాడికి ఇటలీ యొక్క ఆడది పెళ్ళమైంది కాబట్టి ఆ సంతానాన్ని ఏమనాలి, ఇండో ఇటాలియన్స్ అని అనాలి. ఇండో ఇటాలియన్స్ చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. దాన్ని ఎంఎస్డి పార్టీ కూడా అనొచ్చు. అంటే మదర్ సన్ డాటర్ పార్టీ అనమాట. ఇప్పుడు అల్లుడే ఉంటున్నాడు, అది నా పెళ్ళాం వచ్చింది ఇక్కడికి, నేను వస్తానని వాడు ఎంపీ అవుతానంటున్నాడు. అవి అయిపోయిన తర్వాత 20 ఏళ్ళ పైన ఉన్నాయి కొడుక్కి కూతురికి కూడా, ఓటర్ కొడుకు కూతురికి కూడా. మా అమ్మమ్మ అందరూ కూడా ఎంపీలు అయ్యారు, మేము అయిపోతాం అని అంటారు. ఇది జరగబోయేది అనమాట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పినట్టుకి ఓకే పవర్లోకి రావడం, దాచుకోవటం ఇది సరిపోతుంది. మొత్తంగా అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకి పరిష్కార మార్గం ఏంటి? పరిష్కార మార్గం యునైటెడ్ నేషన్స్లో, తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో, ఇతర దేశాల్లో మోడీ గారు అన్ని దేశాలు చూస్తున్నాడు. పతాకాలు వస్తాయి, దండలు వేస్తున్నారు, బిల్లులు ఇస్తున్నారు. సరే బాబు, నువ్వు వెళ్ళి చెప్పు అందరితో, ఇంత అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు? ఎక్స్చేంజ్ చేయమంటారా, దాడి చేయమంటారా, ఎట్లా పరిష్కరిస్తారు? మీరు చెప్పపోయినట్లయితే మెదకుండా కూర్చుంటే మేము పరిష్కారం చూపిస్తాం. ఇందిరాగాంధీ చూపించింది, మేము చూపిస్తాం. మీరు ఇంటర్వ్యూ రావాల్సింది. జరుగుతున్న అన్యాయం అక్రమం అర్థం చేసుకోండి. మాకు సహాయం చేయక్కర్లా. మీరు అన్యాయాన్ని అక్రమాన్ని గుర్తించండి, ఈ పరిష్కారాన్ని మాకు వదలండి. శాంతియుతంగా చేయగలిగితే చేస్తాం, లేకపోతే దీన్ని ఏ చికిత్స చేయాలో చికిత్స చేస్తాం అని ఇందిరాగాంధీ చెప్పింది. రష్యాను ఒప్పించింది, అమెరికాను ఒప్పించింది.